హాయ్ హలో వెల్కమ్ టు ఈహెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా. ఈ వీడియోలో మనం vMix ఇంటర్మీడియట్ లెవెల్లో మనం మాట్లాడుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం బిగినర్ లెవెల్గా vMixని ఎట్లా యూజ్ చేయాలి అని బేసిక్ టాపిక్స్ మనం మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ఇంటర్మీడియట్ టాపిక్ మనం మాట్లాడుకుందాం. మీరు ప్రీవియస్ వీడియో కనుక మీరు చెక్ చేయలేనట్లయితే ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోని మీరు చెక్ చేసి అప్పుడు ఈ వీడియోని మీరు చూసినట్లయితే మీకు బెటర్ అండర్స్టాండింగ్ అన్నది ఉంటుంది అన్నమాట. మనం టైం వేస్ట్ చేయకుండా లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు దిస్ వీడియో. ఇప్పుడు మనం ప్రీవియస్గా ఇన్పుట్స్ని ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం. ఇవన్నీ ఇన్పుట్స్ యాడ్ చేసామన్నమాట. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్విచ్చింగ్ ఎట్లా చేయాలి, ట్రాన్సిషన్స్ ఎట్లా అప్లై చేయాలి అన్నది ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం అన్నమాట. ఇది స్విచ్చింగ్ అండ్ ట్రాన్సిషన్ అనమాట. స్విచ్చింగ్ అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను అనమాట. ఈ విండో వచ్చేసి మనకి ప్రివ్యూ స్క్రీన్, ఈ విండో వచ్చేసేటప్పటికి లైవ్ స్క్రీన్ అనమాట. అంటే ఈ టూ స్క్రీన్స్ మీదే మనం స్విచ్చింగ్ అన్నది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే .png అని ఉంది అన్నప్పుడు మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఇది ఇమేజ్ అని. ఇక్కడ మీరు చూసినట్లయితే .mp4 అని ఉంది. రెండోది ఇంకో విధంగా మనం ఎలాగ ఐడెంటిఫై చేయొచ్చు అంటే వీడియోకి వచ్చేసేటప్పటికి ఇక్కడ లూప్ ది హైలైట్ అవుతుంది అనమాట. అదే కనుక మీరు పిఎన్జి ఇమేజెస్కి వచ్చేసేటప్పటికి ఇక్కడ లూప్ అన్నది లేదా ఆడియో అన్నది డిజేబుల్ అయిపోయి ఉంటాయి అన్నమాట. వీడియోకి వచ్చేసేటప్పటికి లూప్, ఆడియో, ఈ ప్లే బటన్, ఈ మూడు మనకి కనబడతాయి అన్నమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది వీడియో, ఇది ఇమేజ్ అన్నది. ఈ బేసిక్ డిఫరెన్సెస్ మనం చూసిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట, ఏది ఇమేజ్ ఏది వీడియో అన్నది. ఇప్పుడు మనకు అర్థమైంది కదా, ఈ టూ టెక్నిక్స్ ద్వారా మనం డిఫరెన్షియేట్ చేసాం. ఇప్పుడు మనం స్విచ్చింగ్ ఎట్లా చేయాలి అన్నది మనం ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ ఎప్పుడైనా సరే బిఫోర్ లైవ్కి వెళ్ళేటప్పుడే మొత్తం మనం అంతా పర్ఫెక్ట్గా ఉంది అని మనం అనుకున్న తర్వాతనే మనం అప్పుడు లైవ్కి పంపించాలన్నమాట. అంతవరకు మనం చేంజెస్ అన్నీ కూడా ప్రివ్యూలోనే మనం చేసుకోవాలన్నమాట. వన్స్ మనం లైవ్కి ఇచ్చేసిన తర్వాత అక్కడ చేంజెస్ చేస్తాము అంటే మీకు చూసే వాళ్ళకి ఆ ఇంప్రెషన్ అన్నది మీకు ఉండదన్నమాట. అందుకోసమనే మనం స్విచ్చింగ్ చేసేటప్పుడే లేకపోతే మనం మిక్సింగ్ చేసేటప్పటికే మనం ఏదైనా సరే మిస్టేక్స్ ఏమైనా ఉన్నా ప్రివ్యూలోనే మనం చూసుకుని ఆ మిస్టేక్స్ చేయాలంటే ఈ ఇమేజ్ ఓకే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ ఇమేజ్ని మనం ఇప్పుడు లైవ్ పంపించాలంటే నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో ఈ సెక్షన్ అంతా ఏంటి అంటే ట్రాన్సిషన్ సెక్షన్ అన్నమాట. ఈ వితౌట్ ట్రాన్సిషన్ అన్నది ఈ స్క్రీన్ నుంచి ఈ స్క్రీన్కి మూవ్ అవ్వదు అన్నమాట. ఇప్పుడు ఈ స్క్రీన్ నుంచి ఈ స్క్రీన్కి మూవ్ అవ్వాలి అంటే ప్రివ్యూ నుంచి లైవ్కి మూవ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి అంటే ట్రాన్సిషన్ అన్నది మనం యూజ్ చేయాలి. వితౌట్ ట్రాన్సిషన్ అన్నది చేంజ్ అన్నది జరగదన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇవన్నీ ఇది ఒక ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. ఇప్పుడు కట్ చేస్తే ఏ రీతికి ఉంటుందో చూడండి. సింగిల్ టైం అటాక్ అయితే కట్ అవుతుందో అట్లా కట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ కట్ అంటారు. ఇది కట్ ఫ్యూచర్ అన్నమాట. ఇట్లాగా కట్ అవుతుంది. అదే కనుక మీరు ఫేడ్ చేశారనుకోండి, ఇప్పుడు చూడండి అలా స్మూత్గా ఫేడ్ అయింది చూసారా, టైం తీసుకుని ఫేడ్ అయింది. మళ్ళీ ఇంకోసారి కూడా మనం ఫేడ్ చేద్దాం చూసారా, అలా స్మూత్గా ఫేడ్ అయిందనమాట. ఒక లేయర్ నుంచి లేదా ఒక ఇన్పుట్ నుంచి ఇంకో ఇన్పుట్కి, లేదంటే ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి, దాన్నే ప్రివ్యూ టు లైవ్ లేదా లైవ్ టు ప్రివ్యూ. ఇది బై డైరెక్షనల్లో జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే ట్రాన్సిషన్ అన్నది మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ట్రాన్సిషన్ నేను ఫేడ్ అనే బటన్ క్లిక్ చేస్తున్నాను కదా చూసారా, ఇక్కడ రెడ్ మార్క్ కూడా మనకు కనబడుతుంది. ఇప్పుడు ట్రాన్సిషన్ అన్నది జరిగి కింద వీడియో అన్నది మీకు ప్లే అవుతుంది రైట్. ఇప్పుడు మళ్ళీ మీరు చూస్తే పిఎన్జీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, ఇక్కడ పిఎన్జీ అని ఉంటుంది. ఏ వీడియో ప్లే అవుతుంది అన్నది ఇక్కడ డీటెయిల్ నేమింగ్తో సహా మనకి ఆ ఫైల్ నేమ్తో సహా మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫేడ్ అనే ఆప్షన్, ఫ్లై అనే ఆప్షన్ మనం చూద్దాం. చూసారా ఆ ఎఫెక్ట్ ఫ్లై ఎఫెక్ట్ వచ్చిందనమాట. తర్వాత వైప్ చూసారా, వైప్ అనమాట. యువతల నుంచి అవతలకు వచ్చింది, ఇది రివర్స్ వైప్ అనమాట. ఇక్కడ ఈ హ్యారో మార్క్స్ ఉన్నాయి చూసారా,
ఇవి యారో మార్క్స్ మీరు కనుక క్లిక్ చేస్తే డ్రాప్ డౌన్ మెన్యూ మీకు అన్నది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కావాలంటే ఇన్ని ఆప్షన్స్ మీరు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫేడ్కి యాడ్ చేయట్లేదు కానీ ఫ్లైకి నేను యాడ్ చేస్తున్నా. క్రాస్ జూమ్ ఎఫెక్ట్ పెట్టాను. ఇప్పుడు చూసారా, జూమ్ ఎఫెక్ట్ వచ్చి చేంజ్ అయింది అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్లై రొటేట్ మీరు పెడితే చూసారా, ఈ రీతిగా ఎఫెక్ట్ అన్నది పనిచేస్తుంది అనమాట. తర్వాత క్యూబ్, రైట్, ఈ రీతిగా ఎఫెక్ట్స్ని మనం మార్చుకోవచ్చు అనమాట. ఇందులో మర్జ్ ఫ్యూచర్ కూడా ఉన్నది. మర్జ్ ఎఫెక్ట్ కూడా మీకు కొన్ని విషయాల్లో మర్జ్ ఫ్యూచర్ని మనం యూజ్ చేస్తే బాగుంటుంది అనమాట. అది ఎక్కడ యూజ్ చేస్తే బాగుంటుంది అన్నది, మర్జ్ ఎఫెక్ట్ అన్నది నేను లేటర్ ఆన్ వీడియోస్లో చూపిస్తాను అనమాట. అప్పుడు మనకి అర్థమవుతుంది దీనికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట ఈ మర్జ్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్కి. ఇంకా మిగతాది మనకి తెలిసిందే కదా, ఇప్పుడు చూపించాం కదా, వైప్ అండ్ రివర్స్ వైప్, ఇది ఫేడ్ టు బ్లాక్ అనమాట. ఈ ఫేడ్ టు బ్లాక్ ఇక్కడ చూపించదు కానీ మీకు ఈ ఫేడ్ టు బ్లాక్ క్లిక్ చేసినప్పుడు అవుట్పుట్లో చూపిస్తుంది. అందుకే మీరు చూడండి, టాగిల్ ఫేడ్ టు బ్లాక్ ఆన్ అవుట్పుట్, ఇక్కడ చూపించదు మనకి అవుట్పుట్ స్క్రీన్స్లో. అంటే అవుట్పుట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే HDMI అవుట్పుట్లో కానీ అక్కడ మనకు చూపిస్తుంది అనమాట ఫేడ్ టు బ్లాక్ క్లిక్ చేసినప్పుడు. ఇది టాగిల్ బార్. మీరు టాగిల్ బార్ కూడా యూస్ చేసి మీరు ఎట్లా చేయొచ్చు చూసారా, 50% ఇదనమాట, 50, 20% ఇలాంటి ఎఫెక్ట్స్ యూస్ చేసేటప్పుడు మనం ఈ టాగిల్ బార్స్ అన్నది మనం యూస్ చేస్తాం అనమాట. ఇట్లా కూడా పెడితే మీకు అట్లాంటి ఎఫెక్ట్స్ అనేవి మీకు ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట, మర్జ్ అయ్యి జరుగుతుంది. అందుకు ఈ టాగిల్ బార్ అన్నది మనం యూస్ చేస్తాం అన్నమాట. ఇది ట్రాన్సిషన్స్. ఈ రీతిగా మనం ట్రాన్సిషన్స్ అన్న యూస్ చేసి మనం ప్రివ్యూ స్క్రీన్ నుంచి లైవ్ స్క్రీన్కి మనం పంపిస్తాం అన్నమాట. అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మొత్తం క్లియర్ చేయాలి స్క్రీన్స్ అనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే, జస్ట్ వన్స్ ఫేడ్ క్లిక్ చేయగానే ఇప్పుడు లైవ్ అన్నది క్లియర్ అయిపోయింది అనమాట. లైవ్లో ఏమీ లేదు. ఇప్పుడు ప్రివ్యూ కూడా క్లియర్ చేయాలంటే ఈ రీతిగా ప్రివ్యూ కూడా క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు బోత్ స్క్రీన్స్ అన్నవి క్లియర్ అయిపోయినాయి. ఏమీ మీకు అవుట్పుట్లో మీకు ఏం చూపిస్తుంది అంటే బ్లాక్లో చూపిస్తుంది అనమాట, క్లియర్ అయిపోయింది అనమాట. ఈ రీతిగా మీరు సెటప్ చేసుకోవచ్చు. ఈ బ్లాంక్ ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు అనుకుంటే, ఇక్కడ ఇన్పుట్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ బ్లాంక్ అనే ఒక ఇన్పుట్ కింద మనం తీసుకున్నాం అనమాట. అదే ఇది బ్లాంక్ అనమాట. ఇది కలర్. మన ప్రీవియస్ వీడియోస్ చూసాం కదా, ఒకసారి మీరు ప్రీవియస్ వీడియో మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆడియో సెటప్ ఎట్లా చేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఆడియో సెటప్ ఎట్లా చేయాలి అంటే సింపుల్. మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇన్పుట్ సోర్స్ కింద మనం తీసుకోవాలన్నమాట. ఎట్లా మనం సోర్స్ తీసుకోవాలి అంటే సేమ్ యాడ్ ఇన్పుట్లోకి వెళ్ళి ఇక్కడ ఆడియో ఇన్పుట్ ఉంది కదా, ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏ ఇన్పుట్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నారు అన్నది. ఎందుకు ఈ ఎర్రర్ చూపిస్తుందంటే ప్రస్తుతానికి ఈ యొక్క డ్రైవర్ అన్నది ఎనేబుల్ అయ్యలేదు. వీ కెన్ గో విత్ ది అనదర్ వన్. ఇప్పుడు నేను లైన్ ఎఫెక్ట్స్ అయితే యూస్ చేస్తున్నా. ఇప్పుడు మీరు చూస్తే మీకు ఇక్కడ ఆడియో అన్నది వచ్చింది చూసారా, అదనమాట. ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఇది వచ్చిందో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇన్పుట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే ఆడియోను వన్స్ మనం ఇన్పుట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆడియోలో మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ మీకు కనబడతాయి అన్నమాట. ఇందులో కూడా మీరు ఇంకా ఏం చేయొచ్చు, ఈ మిక్సర్ని యూజ్ చేసి మీరు మిక్సింగ్ చేయొచ్చు. ఆడియోని కూడా మీరు మిక్స్ చేయొచ్చు అనమాట. దీన్ని ఎట్లా మిక్స్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అన్న ఐకాన్ కనబడుతుంది కదా, దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మీకు బంచ్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ మీకు కనబడుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది జనరల్కి వచ్చేసేటప్పటికి ఇది ఏ ఫార్మాట్లో రన్ అవుతుందో మీరు చూడొచ్చు. ఇది 44 kHzలో రన్ అవుతుంది ఇన్ 32-bit ఫ్లోట్లో విత్ 2 ఛానల్స్. అన్ని ఛానల్స్ వస్తుందన్నమాట. ఓకే, ఆల్ అంటే స్టీరియోలో రన్ అవుతుంది. సపరేట్ చేశారనుకోండి మోనోలో వస్తుంది అనమాట. లెఫ్ట్ ఒక ఛానల్, రైట్ ఒక ఛానల్ కింద వస్తుంది. దీని యొక్క డివైస్ యొక్క వాల్యూమ్ పెంచితే పెరుగుతుంది అనమాట. మీకు ఇంకా ఈ వాల్యూమ్ సరిపోవట్లేదు అంటే ఇప్పుడు మీరు యాక్యురేట్గా ఇది దగ్గరగా -24 dBలో రన్ అవుతుంది. మీకు ఇంకా -6 dB లేదా 0 dBకి రావాలంటే మీరు గెయిన్ పెంచితే మీకు ఆబ్వియస్లీ చూడండి ఇప్పుడు -24 కాస్త ఇప్పుడు ఆల్మోస్ట్ -9 dBకి రీచ్ అయింది. 15 dB నేను పెంచాను అనమాట. అట్లాగా మీరు ఆటోమేటిక్ గెయిన్ అని ఎనేబుల్ చేయగానే
vMixే ఏం చేస్తదంటే మీ గెయిన్ లెవెల్స్ అన్నవి ఆటోమేటిక్‌గానే పుష్ చేసి ఆ 0 డీబీకి తీసుకెళ్తదనమాట ఇది. ఇక్కడ మీరు డిలే, ఇది మీరు ఈ డిలే కాన్సెప్ట్ ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే, మీరు వీడియో అన్నది యూజ్ చేసినప్పుడు, అంటే ఇన్ ద సెన్స్ కెమెరాస్ మీరు యూజ్ చేసినప్పుడు మీకు కెమెరా ముందేనే వెళ్ళిపోద్ది, లేకపోతే ఆడియో అయినా వెనక్కొస్తది. లేదంటే ఆడియో అయినా ముందెళ్ళిపోయి కెమెరా అయినా వెనక్కొస్తది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో 2 సింక్ అవ్వాలి అన్నప్పుడు మీరు డిలే అన్నది మీరు యూజ్ చేయాలనమాట. ఎంత 1 మిల్లీ సెకండ్ డిలేయా, 2 మిల్లీ సెకండ్స్ డిలేయా, 5 మిల్లీ సెకండ్స్ డిలేయా అన్నది మీరు యాడ్ చేసినట్లయితే మీకు చూసారా ఈ రీతిగా ఆడియో అన్నది కొంచెం లేటెన్సీ మీకు మెయింటైన్ చేసి లేట్‌గా ఆ యొక్క వీడియోకి సింక్ అయ్యే విధంగా మీకు ఆడియో వస్తదనమాట. ఇది డిలే అంటారు. దీన్ని డిలే యూజ్ చేస్తామన్నమాట. ప్రస్తుతానికి దీన్ని మనం 0లో పెడదాం. దెర్ ఈస్ నో డిలే వి ఆర్ యూజింగ్. మనం ఎన్ని డిలేస్ యూజ్ చేయట్లేదు. ఆటోమేటిక్ గెయిన్ కంట్రోల్ కూడా తీసేస్తున్నా. నాకు ప్రస్తుతానికి ఇప్పుడైతే అవసరం లేదు. దాని తర్వాత ప్లగ్ఇన్. ఇక్కడ ప్లగ్ఇన్స్కి వచ్చేసేటప్పటికి ఇక్కడ మీరు VST3 ప్లగ్ఇన్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మనం యూజ్ చేసి ఆ ప్లగ్ఇన్స్ యూజ్ చేయాలి అనుకుంటే కూడా మీరు ఈజీగా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. లైక్ అండ్ ఇప్పుడు వేవ్స్ ప్లగ్ఇన్ కానీ, UAD యూనివర్సల్ ఆడియో ప్లగ్ఇన్ కానీ, ఫ్యాబ్ ఫిల్టర్స్ కానీ, ఇలాంటి చాలా ప్లగ్ఇన్స్ ఉన్నాయి. మీకు స్లేట్ డిజిటల్ ప్లగ్ఇన్స్ కానీ, ఇలాంటి లాట్ ఆఫ్ ప్లగ్ఇన్స్ ఉన్నాయన్నమాట. ఐసోటోప్ కానీ, ఇలాంటి లాట్ ఆఫ్ ప్లగ్ఇన్స్ ఉన్నాయి. ఆ ప్లగ్ఇన్స్ మీకు నచ్చిన ప్లగ్ఇన్స్ మీరు యూజ్ చేసుకోవాలి ఆడియో ప్రొడక్షన్లో అని మీరు అనుకున్నట్లయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను యూజ్ చేస్తుంది ఫ్యాబ్ ఫిల్టర్ ప్లగ్ఇన్స్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను అనమాట. మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఓకే ప్రెస్ చేస్తే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. ఇది కుడ్ నాట్ ఇన్స్టలైజ్ అవుతుంది, ప్రస్తుతానికి ఆడియో రావట్లేదు కాబట్టి. అట్లాగా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ప్లగ్ఇన్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈక్యూ కూడా మీరు vMixలోనే మీరు చేసుకోవచ్చు. ఈక్యూ కోసం మళ్ళీ సపరేట్ ప్లగ్ఇన్స్ కానీ ఏమీ మీరు చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదన్నమాట. మీరు వన్స్ మీరు ఈక్యూని ఎనేబుల్ చేస్తే ఇది 10 బ్యాండ్ ఈక్యూ అనమాట. ఈ 10 బ్యాండ్ ఈక్యూలో ఎలా అవుట్పుట్ కావాలి అన్నది మీకు వస్తుందన్నమాట. మీరు ఎటువంటి సపరేట్గా మీరేమి ఎడిషనల్ ప్లగ్ఇన్స్ ఈక్యూ కోసం మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాదు నేను యాడ్ చేసుకుంటా ప్లగ్ఇన్స్ అనుకుంటే మీరు ఇక్కడ ప్లగ్ఇన్స్కి వచ్చేసి ఇక్కడ బంచ్ ఆఫ్ లిస్ట్ కనబడుతుంది కదా, మీరు యాడ్ చేసుకున్నా సరే కూడా ఇక్కడ యాడ్ అవుతుంది. మీరు దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఆ ప్లగ్ఇన్స్ కూడా, ఇన్స్టెడ్ ఆఫ్ ఈ స్టాక్ vMix ప్లగ్ఇన్స్ కన్నా. దాని తర్వాత కంప్రెషర్ కూడా దీంట్లోనే ఉంది. ఇది ఎట్లా ఉన్నదంటే బేసిక్ కంప్రెషర్ అనమాట. అట్లయితే కంప్రెషర్ని మీరు ఇక్కడ మీరు సెట్ చేసుకున్నట్లయితే మీరు దీన్ని ఎట్లా కంప్రెస్ చేయాలి అన్నది మీకు అర్థమవుతుంది అన్నమాట. అసలు కంప్రెషర్ అంటే ఏంటి అన్నది నేను మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఈ వీడియో సరిపోదన్నమాట. దీనికి ఒక డెడికేటెడ్ నేను వీడియో నేను మీకు చేస్తాను. సౌండ్ సంబంధించిన వీడియోస్ నేను చేసినప్పుడు అప్పుడు కంప్రెషర్ అంటే ఏంటి, లిమిటర్ అంటే ఏంటి అన్నది నేను చెప్తాను. ఈ ఈక్యూ గురించి మీరు తెలుసుకోవాలి, ఈక్యూ ఎట్లా చేయాలి అని మీరు తెలుసుకోవాలి అంటే నేను ప్రీవియస్గా ఏబుల్టన్ లైవ్ సిరీస్ చేసినప్పుడు ఈక్యూ ఎట్లా చేయాలి, అసలు ఎట్లా ఈక్యూని ఐడెంటిఫై చేయాలి, అసలు ఈక్యూలో ఉండే ఫ్రీక్వెన్సీ రేంజ్ ఏంటి అని నేను డీటెయిల్డ్గా ఆ వీడియో చేసి పెట్టాను అనమాట. మీరు ఒకసారి ఆ వీడియో గో త్రూ అయితే అసలు ఈక్యూ ఎట్లా చేయొచ్చు అన్నది అర్థమవుతుంది అన్నమాట మీకు. అండ్ నెక్స్ట్ నాయిస్ గేట్. ఈ నాయిస్ గేట్ వచ్చేసేటప్పటికి ఏంటంటే మీరు మీరైనా మాట్లాడుతున్నప్పుడు కానీ మీకు ఏమైనా ఇన్పుట్ మీకు వస్తున్నప్పుడు ఎటువంటి నాయిస్ ఉన్నప్పుడు, అంటే నాయిస్ ఫ్లోర్ అంటారు, అంటే ఎక్విప్మెంట్ మీకు జనరేట్ చేసే నాయిసే కానీ లేకపోతే మీకు పిక్ చేసే నాయిసే కానీ దీన్ని మీరు కట్ ఆఫ్ చేయాలి అన్నప్పుడు నాయిస్ గేట్ని మీరు ఎనేబుల్ చేస్తారు. గేట్ అండ్ క్లోజ్ అవుతుందో ఇది కూడా అట్లానే ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ అండ్ నాయిస్ గేట్ అని వీళ్ళు అంటున్నారు. అండ్ ఇది ఛానల్ మిక్సర్ అన్నమాట. ఛానల్ మిక్సర్ అంటే ఏంటి అంటే ఏ ఛానల్కి ఎంతెంత వాల్యూమ్ రావాలి అని మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఇది తర్వాత ఇది ఛానల్ మ్యాట్రిక్స్ అనమాట. అంటే ఈ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే మీకు వచ్చే ఆ 2 ఛానల్స్ ఎన్ని విధాలుగా మీరు డివైడ్ చేయాలనుకుంటున్నారు, ఎక్కడెక్కడికి ఏ ట్రాక్లోకి మీరు పంపించాలి అంటే దీన్ని రౌటింగ్ అని కూడా అంటారు. మ్యాట్రిక్స్ అన్నారు వీళ్ళు, రౌటింగ్ అని కూడా మనం చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఇప్పుడు మాస్టర్ లెఫ్ట్ అండ్ రైట్ కదా, మాస్టర్ L అండ్ మాస్టర్ R, ఇవి 1 and 2 ఛానల్స్. హెడ్ ఫోన్స్ కూడా 1 and లెఫ్ట్ అండ్ రైట్లో వస్తుంది.
ఇవన్నీ కూడా బస్ ఏ అండ్ బస్ బి. ఇన్ని వాటికి ఆడియో ఎట్లా రౌట్ అవ్వాలి అన్నది ఇక్కడ ఉన్న రౌటింగ్స్ అన్నమాట. మీరు కావాలి చేంజ్ చేసుకోవాలంటే ఎనేబుల్ ఇలా కూడా మీరు మీకు నచ్చినట్టుగా మీరు చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని ప్రీసెట్స్ లాగా కూడా వీళ్ళు vMixలో ఆల్రెడీ యాడ్ చేశారనమాట. మీకు కావాలంటే మీరు ప్రీసెట్స్ అవి కూడా ఒకసారి మీరు గో త్రూ అయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఈ రీతిగా ఆడియో అన్నది మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఆడియోలో కూడా మనం సెట్టింగ్స్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్లగ్గిన్స్, ఈక్యూ, కంప్రెషర్, నాయిస్ గేట్, ఛానల్ మిక్సర్, ఇన్ని థింగ్స్ మనం యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఆడియోని కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇంకా మనం చూసినట్లయితే ఆడియోని ఇక్కడ మ్యూట్ చేయడం ఎట్లాగా అని కూడా మనకి డౌట్ వస్తుంది అనమాట. ఆడియోని మ్యూట్ చేయడం ఎట్లాగంటే ఇప్పుడు చూసారా, ఈ స్పీకర్ బటన్ మనం ఎనేబుల్ చేసినట్లయితే ఇది లైవ్లోకి వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ స్పీకర్ బటన్ని మనం ఎనేబుల్ చేస్తామో ఈ ఆడియో అన్నది డైరెక్ట్గా లైవ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే దీన్ని కనుక మనం తీసేస్తామో ఆడియో అన్నది లైవ్లోకి వెళ్ళదు అనమాట. ఇది ఒకటి మనం ఏ బి అని చూసారా, ఇవి ఏ అండ్ బి ఈజ్ కాల్డ్ అండ్ బస్సెస్ అనమాట. బస్, అసలు బస్ అంటే ఏంటి, బస్ ఎట్లా వర్క్ అవుతుంది అని మీకు అర్థం అవ్వాలి అంటే సింపుల్గా నేను మీకు చెప్పాలి అంటే ఇక్కడ 2 బస్సులు ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మనం బయట చూసే బస్సెసే, ఏదే ట్రాన్స్పోర్టేషన్ బస్సెస్ అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బస్సులో మనకి ఒక డ్రైవర్ ఉంటారు, తర్వాత మిగతా వాళ్ళందరూ ప్యాసింజర్స్ 60 ప్యాసింజర్స్ ఉంటారు, లేదంటే 50 ప్యాసింజర్స్ ఉంటారు. 50 ప్యాసింజర్స్ని మనం ఎక్కడ తీసుకెళ్తున్నాం, ఏ పర్టికులర్ డెస్టినేషన్కి తీసుకెళ్తున్నాం. ఏ అనే డెస్టినేషన్ నుంచి బి అనే డెస్టినేషన్కి తీసుకెళ్తున్నాం అనమాట. ఈ ఎవరిని 50 మెంబర్స్ని ఒకటే డెస్టినేషన్కి తీసుకెళ్తున్నాం అనమాట. కాబట్టి ఈ 50 మెంబర్స్ని మనం ఎట్లా కన్సిడర్ చేయొచ్చు అంటే యాజ్ ఎన్ ఇన్పుట్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. మళ్ళీ మన డెస్టినేషన్ ఏది అంటే మాస్టర్ అన్నమాట. అంటే మెయిన్ లెఫ్ట్ అండ్ రైట్ మాస్టర్ని మనం డెస్టినేషన్ అనుకున్నట్లయితే ఈ ఎంతమంది అయితే 50 మెంబర్స్ అయితే లేదా 50 ఇన్పుట్స్ మనకి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఎక్కడ తీసుకెళ్తున్నాం, యాజ్ ఎన్ పర్టిక్యులర్ డెస్టినేషన్కి మనం తీసుకెళ్తున్నాం, మనం మాస్టర్లోకి పెడతాం అనమాట. అండ్ బస్ బిలో చూసుకున్నట్లయితే కూడా ద సేమ్ 10 ఇన్పుట్స్ అనదర్ 20 ఇన్పుట్స్ని మనం ఏం తీసుకెళ్తున్నామంటే వేరే రూట్ గుండా వాళ్ళని తీసుకెళ్ళి ఆ డెస్టినేషన్కి చేరుస్తామన్నమాట. అది బస్ చేసే పని, దాన్నే బస్ అంటాం మనం. మాస్టర్ అంటే ఏం లేదు, డైరెక్ట్గా మనం ప్రతి వచ్చిన వాళ్ళందరినీ మాస్టర్కి పంపిస్తామన్నమాట, రైట్. ఆ రీతిగా ఈ యొక్క బస్ని మనం యూజ్ చేస్తామన్నమాట. ఈ బస్సెస్ని ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఏ అనే బస్, ఇది బి అనే బస్. ఈ ఏ అనే బస్ బి అనే బస్కి దేనికి లింక్ అయ్యి ఉంది, మాస్టర్కి లింక్ అయ్యి ఉందన్నమాట. కాబట్టి ఆ రీతిగా ఇక్కడ వర్క్ అవుతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రతి ఛానల్కి సోలో ఉంటుంది. మీరు సోలో ఎందుకు యూజ్ చేస్తారంటే సోలో యూజ్ చేసినప్పుడు ఆ ఒక్క పర్టిక్యులర్ ట్రాక్లో ఉండే ఆడియోని మనం వినడానికి అనమాట. అంటే మానిటరింగ్ పర్పస్ కోసం మనం సోలో అన్నది యూజ్ చేస్తామన్నమాట. ఏం జరుగుతుంది అంటే రిఫరెన్స్ కోసం, లేదంటే దాన్ని మానిటర్ చేయడం కోసం అన్నది మనం సోలో అన్నది మనం యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇది చూసినట్లయితే ఆటోమేటిక్ మిక్సింగ్ అనమాట. ఆ ఇన్పుట్ని ఆటోమేటిక్గా దానికదే మిక్సింగ్ చేసుకుంటుంది అనమాట. ఇది కనుక మనం ప్రెస్ చేసినట్లయితే ఇది ఆడియోని ఎనేబుల్ చేస్తుంది అన్నమాట లైవ్కి వెళ్ళడానికి. ఇది ప్రెస్ చేసినట్లయితే సోలో చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇది కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఇది మాస్టర్ ట్రాక్. ఈ మాస్టర్ ట్రాక్ని కనుక మీరు తీసేస్తే మొత్తం అవుట్పుట్ అంతా కూడా మ్యూట్ అయిపోద్ది అనమాట. ఇది కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే ఇది ఈ వాల్యూమ్ ఏదైతే ఇక్కడ హెడ్ ఫోన్స్ కనబడుతుందో ఈ హెడ్ ఫోన్స్కి సంబంధించిన నాబ్ అనమాట. దాని యొక్క వాల్యూమ్, హెడ్ ఫోన్స్ వాల్యూమ్. ఇది మాస్టర్కి ఎంత వాల్యూమ్ కావాలి, ఎంత వాల్యూమ్ రావాలి అన్నది ఇది ఒక ఫీడర్ అన్నమాట. ఇది ఇక్కడ కూడా ప్రతి దానికి సేమ్ యాజ్ ఇట్ ఈస్కి అన్నిటికి ఉంటుంది. ప్రతి దానికి ఇప్పుడు దీన్ని ఎలా మీరు మిక్స్ చేయాలి, ఇది -20 dBలో పెట్టాలి అని ఈ ఛానల్ అనుకుంటే -20 dB, ఇది 0 dB 100% అనమాట. అట్లాగా మీరు ఫేడర్స్ కూడా మీరు చేయొచ్చు. ఇప్పుడు ఈ ఛానల్ లెఫ్ట్లోకి రావాలా, లెఫ్ట్ 100%, రైట్ 100%, అట్లాగనమాట. దీన్ని సెంటర్లో తీసుకొస్తే 0%. ఇప్పుడు ఇది సెంటర్లో ఉందన్నమాట, రైట్. ఇది సెంటర్.
అట్లాగా ఈ ఆడియో అన్నది, ఈ ఆడియో మిక్సర్ సెక్షన్ అన్నది మనకి అంత ఉపయోగపడుతుందన్నమాట. ఆడియోని కూడా మనం ఇక్కడే ఏం చేయొచ్చంటే మిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఈజీగా, ఫ్లెక్సిబుల్గా ఈ యొక్క vMixలో ఈ ఆడియో అన్నది మనకి యూజ్ అవుతుంది. ఈ యొక్క vMixలో మనం ఓవర్లేస్ని ఎట్లా మనం యూజ్ చేయాలి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఇది థంబ్‌నెయిల్‌ని మనం లైవ్లో పంపించాం కదా. ఓవర్లేస్ మనం యూజ్ చేయాలి అంటే vMixలో మనం చూసినట్లయితే ఇక్కడ చూసారా 1, 2, 4 అని ఉంది. 1, 2, 3, 4 ఇవి ఓవర్లేస్ అనమాట. ఇవి మనం ఓవర్లేస్ కింద ఓవర్లే అంటే ఏంటి? సింపుల్గా లేయర్ మీద ఇంకో లేయర్ని పెట్టినట్లయితే దాన్ని ఓవర్లే అంటాం. ఇన్పుట్ మీద ఇంకో ఇన్పుట్ని యాడ్ చేస్తే ఓవర్లే అవుతుంది. సింపుల్. ఇప్పుడు దాన్ని ఎట్లా మనం ఎనేబుల్ చేయాలి? ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతి ఇన్పుట్కి ప్రతి దానికి 1, 2, 3, 4 అని ఉన్నది. మీరు ఇక్కడ మనం ఏం చేయొచ్చు, 4 ఓవర్లేస్ యూజ్ చేయొచ్చు అనమాట. 1, 2, 3, 4 అన్నది. నేను ఇక్కడ ఈ యొక్క చర్చ్ నేమ్ ఓవర్లే అన్నది నేను యూజ్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఇది మీ లోగోసే కానీ, మీ చర్చ్ పేరే కానీ, లేకపోతే మీ ఏదైనా సరే మీ సిగ్నేచర్సే కానీ మీరు ఓవర్లే కింద మీరు పెట్టాలి అనుకుంటే మీరు పెట్టచ్చు అనమాట. ఇప్పుడు నేను దీన్ని 4 ఓవర్లేలో పెట్టాలనుకుంటున్నా. నేను ఎప్పుడైతే 4 అన్నది నేను ప్రెస్ చేశానో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఈహెచ్ఎఫ్జి చర్చ్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఓవర్లేగా వచ్చిందనమాట. ఇప్పుడు మీరు కనుక రిమూవ్ చేసేస్తే ఇక్కడ రిమూవ్ అయిపోయింది, ఫేడ్ తోటి రిమూవ్ అయింది, రైట్? ఇదన్నమాట. ఈ రీతిగా ఓవర్లే అన్నది ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. మనం ఒక్కొక్క లేయర్ని ఒక్కొక్క ఓవర్లే కింద మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇది ప్రెస్ చేశాను అనుకోండి, చూడండి ఎట్లాగ అయిపోయింది. 1 అనేది ఓవర్లే కింద పనిచేసింది అనమాట. అది రిమూవ్ చేసేసాను, రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఇది 1కి తీసుకెళ్ళాలంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మీకు ఏమీ అర్థం కాదన్నమాట ఇక్కడ నేను ఏం పెట్టాను అన్నది. ఎందుకంటే ఇది ఓవర్లేలో ఉంది, ఇది ఫుల్ స్క్రీన్ ఓవర్లేలో ఉంది ఇది. ఓకే, ఇప్పుడు ఈ ఓవర్లేని మనం కావాల్సినట్టుగా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మేము ఎట్లా మనం యూజ్ చేయొచ్చు అంటే డిఫరెంట్ సినారియోస్ కింద కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు 4 అన్న లేయర్ ఇప్పుడు ఏదైతే మనం థర్డ్ ఇన్పుట్ యాజ్ ఎన్ సిగ్నేచర్గా, లేదంటే మన లోగోస్ కోసం ఇందులోనే అన్నీ సెట్ చేసి 4లో పెట్టామనుకోండి, ఈ థర్డ్ ఇన్పుట్ మనకి 4th లేయర్లో ఆల్రెడీ మనకి ఏమవుతుందంటే ఓవర్లే కింద అవుతుందన్నమాట. ఇప్పుడు నేను ఈ లోగోను కూడా నాకు 4th లేయర్లోనే రావాలి అనుకుంటే ఇప్పుడు చెక్ చేస్తే మీరు చూడండి, ఓకే, ఎట్ ఏ టైము ఒక లేయర్ కిందే మనం ఒక ఇన్పుట్ని ఒక లేయర్లోనే మనం పెట్టగలుగుతాం. ఇలా మల్టిపుల్ లేయర్స్ని మనం పెట్టచ్చు కదా అని డౌట్ వస్తుంది. అది అవ్వదన్నమాట. దానికి ఒక ట్రిక్ మనం యూజ్ చేయొచ్చు. దానికి ఎట్లా మనం చేయొచ్చు అంటే దాన్ని ఎడిటింగ్ మనం చేయాలన్నమాట. లేయర్స్ ఎడిటింగ్ మనం చేసుకోగలిగితే అప్పుడు మనం చేయొచ్చు అనమాట. అది కొంచెం ఎదరికి వెళ్ళేటప్పటికి మనం ఆ ఎడిటింగ్ గురించి మనం తెలుసుకుందాం అన్నమాట. ఇప్పుడు ఓవర్లేస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు ఓవర్లేస్ గురించి మనం తెలుసుకున్న తర్వాత మల్టీ లేయర్ ఎడిటింగ్ ఎట్లా చేసుకుందాం. ఇప్పుడు 4 ఓవర్లేస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఓవర్లే ఒక్కొక్కలాగా మనం ఒక్కొక్క దానికి మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను 4 అన్నది నేను దేనికి యూజ్ చేస్తున్నాను, ఈ యొక్క లోగోస్ కోసం కానీ సిగ్నేచర్స్ కోసం కానీ నేను యూజ్ చేస్తాను. అదే 1 దేనికి యూజ్ చేస్తామంటే మేము బైబిల్ స్క్రిప్చర్స్ని అక్కడ ప్లేస్ చేయడం కోసమని 1 అన్నది మనం యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు అదే కనుక 2 వచ్చేసేటప్పటికి షార్ట్ వర్సెస్, అంటే మధ్యలో వచ్చే సెంటర్లో వచ్చే బైబిల్ వర్సెస్ని కిందకి తీసుకురావడం కోసం, అంటే ఈ ఏరియాలో మనం తీసుకురావడం కోసం మనం ఏం చేస్తామంటే 2 అన్నది మనం యూజ్ చేస్తామన్నమాట. 3 వచ్చేసేటప్పటికి పిక్చర్ ఇన్ పిక్చర్ని కోసం అన్నది మనం యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఓవర్లేని ఎట్లా మనం సెటప్ చేసుకోవాలి, ఎట్లా మనకు కావాల్సినట్టుగా మనం డిజైన్ చేయాలి అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఓవర్లే కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అని ఉంది. ఇక్కడ మీరు ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ 4 ఓవర్లేస్ మీకు కనబడుతుంది అనమాట విత్ స్టింగర్స్. ఈ స్టింగర్స్ అన్నవి మనం తర్వాత చేయొచ్చు. ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే ఓవర్లేస్ గురించి మనం చూద్దాం. ఈ ఓవర్లేస్ ఎట్లా మనం అవ్వాలి అంటే పిక్చర్ ఇన్ పిక్చర్లో రావాలా లేకపోతే ఫుల్ స్క్రీన్లో రావాలా. ఇప్పుడు 4 మనం చూసినట్లయితే ఫుల్ స్క్రీన్లో ఉంది. ఇప్పుడు 1 వచ్చేసేటప్పటికి పిక్చర్ ఇన్ పిక్చర్లో ఉంది, 2 వచ్చేసేటప్పుడు కూడా పిక్చర్ ఇన్ పిక్చర్, 3 వచ్చేసేటప్పుడు కూడా పిక్చర్ ఇన్ పిక్చర్, 4 వచ్చేసేటప్పటికి ఫుల్ స్క్రీన్లో ఉందన్నమాట.
అట్లాగా ఫుల్ స్క్రీన్ అంటే ఏంటంటే స్క్రీన్ మొత్తము రావడం కోసం. పిక్చర్ ఇన్ పిక్చర్ అంటే ఏంటంటే ఒక పిక్చర్‌లో ఇంకో పిక్చర్ రావడం కోసం. దాన్నే పిప్ అంటాం అన్నమాట. అది చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ పిక్చర్ ఇన్ పిక్చర్ సెలెక్ట్ చేసుకొని ఏ ఎఫెక్ట్ కావాలో మీరు ఎఫెక్ట్‌ని యాడ్ చేసుకోండి. చాలామంది మోస్ట్‌లీ ప్రొడక్షన్‌లో ఈ లైవ్ ప్రొడక్షనే గానీ, లేతే మీడియా ప్రొడక్షన్‌లోనే గానీ ఈ రెండే చాలామంది యూజ్ చేస్తారు. మిగతా ఎఫెక్ట్స్ కన్నా, ఎక్కువ ఎఫెక్ట్స్ కన్నా ఏ సినిమా ఎడిటింగే గానీ, లేదా షార్ట్ ఫిల్మ్ ఎడిటింగే గానీ, లైవ్ ఎడిటింగే గానీ, ఇలా ఏ ఎడిటింగ్ అయినా మనం తీసుకున్నా ఎక్కువ యూజ్ చేసేది ఏంటి అంటే ఫేడ్ గానీ, కట్ గానీ ఈ 2 ఎఫెక్ట్స్ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. మనం ఫేడే యూజ్ చేసి దీని యొక్క డ్యూరేషన్ ఎంత ఉండాలి అంటే 1000 మిల్లీ సెకండ్స్ అనమాట. అంటే అంత స్మూత్‌గా బటర్ స్మూత్‌గా ఎఫెక్ట్ అన్నది అప్లై అవుతదనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇయన్నీ కూడా డ్యూరేషన్ అనమాట. అంటే ఇది డ్యూరేషన్ 1 మిల్లీ సెకండ్‌లో అవ్వాలి. స్టింగర్ మనం ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి అందుకే ఇదంతా 0లో ఉంది. ఇక్కడ మనం ఈ యొక్క ఏదైతే ఈ స్క్రీన్ ఉందో ఈ స్క్రీన్‌ని మనం అడ్జస్ట్ చేసుకోవడం కోసం అనమాట. లెఫ్ట్, రైట్ జూమ్ చేయడం, జూమ్ అవుట్ చేయడం ఇవన్నిటి కోసం అనమాట. ఇప్పుడు మీరు చూడండి. నేను ఇలాగ అడ్జస్ట్ చేస్తుంటుంటే ఆ రెడ్ కలర్ బాక్స్ ఉందో ఈ రెడ్ కలర్ బాక్స్ ఏమవుతుంది చిన్నదైపోతుంది. వెనకాల బ్లూ కలర్ స్టాటిక్ అనమాట. మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇట్లాగనమాట. ఇప్పుడు ఈ సెంటర్లో వచ్చింది కదా, మనకి పిప్లో రావాలి అని మనం అనుకుంటున్నాం కాబట్టి మీరు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చినట్టుగా మీరు ఇలాగ అడ్జస్ట్ మీరు చేసుకోవచ్చు. అది దిస్ ఈజ్ కాల్డ్ ఇది వన్ టైప్ ఆఫ్ ఓవర్లే అనమాట. ఎప్పుడైనా మీరు 1 సెలెక్ట్ చేశారనుకోండి, 1 సెలెక్ట్ చేయగానే మీకు ఏదైనా సరే ఇందులోకి వస్తుంది అనమాట. లెట్స్ సీ. ఇప్పుడు నేను ఈ వీడియోని నేను ప్లే చేస్తున్నా. ఈ ప్లే చేసేటప్పుడు దీన్ని 1కి సెలెక్ట్ చేశాను అనమాట. 1 ఓవర్లేలో రావాలి. చూసారా? ఇప్పుడు ఇది ఏమవుతుందనమాట, ఈ వీడియో మీద ఈ లేయర్ వచ్చింది తో పాటు 4th వన్ మన ఈ యొక్క సిగ్నేచర్ కూడా ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వర్క్ అవుతుందన్నమాట. ఇది చూసారా? దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఓవర్లే అనమాట. యాడ్స్ కోసం కానీ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఏమైనా మనం ప్లే చేయాలి అనుకుంటే చర్చ్కి సంబంధించిన అనౌన్స్మెంట్స్ కానీ, చర్చ్కి సంబంధించిన ఏమైనా మీటింగ్ సంబంధించిన పోస్టర్స్ ప్లే చేయాలనుకుంటే ఏమైనా మీరు రన్ చేయాలి అనుకున్న ఎమర్జెన్సీ అలర్ట్స్ కానీ మీరు డిస్ప్లే చేయాలి మీకు యూజ్ అవుతాయి అన్నమాట. అట్లాగా ఈ మిగతా 2, 3 కూడా మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది ఇక్కడికి రావాలా, లేకపోతే ఇక్కడ పెట్టాలా, ఇలా 4 కార్నర్స్లో ఎక్కడెక్కడ రావాలి తగ్గట్టుగా మీరు డిజైన్ చేసుకోవచ్చు. దీన్ని తీసేయాలి అని అనుకుంటే మళ్ళీ 1 ఇక్కడ ప్రెస్ చేసినా లేకపోతే ఇక్కడ ప్రెస్ చేసినా మీకు ఏమవుతుందంటే ఆ ఓవర్లే అన్నది డిజేబుల్ అయిపోతుంది అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో, యూ ఎంజాయ్ ఇట్. మీకు కానీ ఎనీ క్వరీస్ కానీ ఎనీ డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు అక్కడ కూడా మీరు మాకు కనెక్ట్ అవ్వచ్చు. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో కూడా మీరు మాకు కనెక్ట్ అయ్యి మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ కానీ, ఈమెయిల్ కానీ, అలాగే డిస్కార్డ్ సర్వర్లో కూడా మీరు జాయిన్ అయ్యి మీరు మాకు డైరెక్ట్గా కూడా మీరు మాకు మెసేజ్ చేయొచ్చు అనమాట. మేము అక్కడ మీకు తప్పకుండా మీకు రిప్లై ఇస్తాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ subscribe to our YouTube channel, and along with subscribe to our Instagram channel as well. And thanks for watching, and bye bye. God bless you.